హాయ్ నమస్తే భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఇది పంచగవి అండి. ఇది మొక్కలు ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మొక్కలు పచ్చదనము ఆరోగ్యంగా ఉంచుతుందండి. మొదళ్ళకి వేరు వ్యవస్థ అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. మొక్కలో రోగ నిరోధక శక్తిని కూడా చక్కగా పెంచుతుందండి. ఆకుముడతలు వేద నుండి నివారిస్తుందండి. పచ్చదనాన్ని పెంపొందిస్తుంది. ఇది సంజీవిని వంటిదండి మొక్కలకి. ఈ లిక్విడ్ కాయకి ఉపయోగపడుతుంది. సూక్ష్మజీవులు కార్యకలాపాలను పెంపొందిస్తుంది. దట్టమైన ఆకులు, బలమైన వేర్లు అభివృద్ధికి ఉపయోగపడుతుందండి. ఇది పువ్వు పిండి దశలో ఇచ్చుకోవాలండి. మొక్క కొద్దిగా డల్ అయ్యిందంటే ఇలాంటి లిక్విడ్ మనం అందించాలి మొక్కలకి. ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంట్లో తయారు చేయాలంటే అవ్వండి. ఎందుకంటే ఇది తయారు చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ అండి. దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రము, దేశీ ఆవు మజ్జిగ, దేశీ ఆవు పాలు, తాటి బెల్లము, దేశీ ఆవు నెయ్యి, పండిన అరటిపండ్లు, అలాగ కొబ్బరి నీళ్ళు, ఇంకా కొన్ని కలుపుకొని ఈ లిక్విడ్ తయారు చేస్తారండి. ఎక్స్ట్రా ఉంటాయి కదా, వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు తయారు చేస్తారు. అవి ఇంట్లో తయారంటే అవదండి, ఇంట్లో చేయలేము. మనం ఆర్గానిక్గా పండించుకోవాలనే ఆలోచన వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి లిక్విడ్లు ఇవన్నీ తయారు చేస్తున్నారండి. అది మనకి ఇష్టం ఉంటే కొనుక్కుంటాం, లేదంటే మనం సొంతగా మన ఇంట్లోనే కొన్ని లిక్విడ్లు తయారు చేసుకుంటాం. మిద్దె తోటలే కాదండి, పొలాలకు కూడా ఇది వాడతారు. మొత్తం కలుపుకున్నాను. అదొక 1/2 లీటర్ ఇలా ఉంది కదా, దాంట్లోనూ ఒక 3 లీటర్లు నీళ్ళు పోసి మొక్కకి అందిస్తున్నాను. చిన్న మొక్కలకి కొద్దిగా, పెద్ద మొక్కలు కొద్దిగా ఎక్కువ నీళ్ళు వేసుకుంటున్నాను. ఇవి 15 రోజులకి ఎలా ఇస్తూనే ఉంటానండి. ఇంట్లో చేసుకునే కొన్ని లిక్విడ్లు, కొన్ని రకాల వర్మి కాంపోస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ వేస్తున్నాము. అందుకోసమే ఇలాంటి లిక్విడ్ అంటే చిన్న లిక్విడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పూత రెడీ అవుతుంది. ఇలాంటప్పుడే కొద్దిగా జాగ్రత్త వహించాలి, లేదంటే పూత అంతా రాలిపోతే మళ్ళీ రావాలంటే మళ్ళీ ఒక 6 నెలలు ఆగాలండి. చూడండి, ఒకటే కాయ కాసింది, పండిందండి. పండు కట్ చేశాను, తీయగా ఉంది. సీడ్లెస్ జామ్ అండి ఇది. మళ్ళీ రెడ్లన్నీ కట్ చేసుకున్నాను. మళ్ళీ సైడ్ నుండి రెడ్లు వచ్చాయి. అన్ని రెడ్లకి మళ్ళీ మొగ్గ పువ్వు ఉంది. ఇంకా పిండి ఇంకా నిలబడలేదు. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి మొగ్గలు, చూడాలి. మళ్ళంటే మిద్దె తోటల కోసమే కొన్ని లిక్విడ్లు తయారు చేస్తున్నారండి. బయటను కూడా మనం ఆర్డర్ పెట్టుకునేవి. అన్నీ మనం చేసేవాళ్ళంటే అంత సులభం ఏం కాదండి. బయటనే తయారు చేస్తున్నారంటే వాళ్ళు మనం ఆర్గానిక్గా పండించుకోవాలనే వాళ్ళు కాన్సెప్టు. కెమికల్ ఏమి ఇంట్లో ఉండవండి, వాళ్ళు వేయరు కూడాను. ఇది ఆర్గానిక్గా మనం పండించుకుంటామంటాం కదా, వాళ్ళు ఆర్గానిక్గానే తయారు చేస్తున్నారు. ఇవి మిద్దె తోటలో పండించుకునే వాళ్ళకైతే ఇది ఎక్కువ ఉపయోగపడుతుందండి. నేల మీద పెట్టే చెట్లు వేరే, మన కుండీలో పెట్టే మొక్కలు వేరే అండి. అందుకోసమే ఇలాంటివి ఎక్కువ మిద్దె తోటలకి ఉపయోగపడతాయి అనుకుంటాను. నేను కొన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాను లిక్విడ్లు, అవి ఇస్తుంటాను.
కానీ మొక్క బాగా డల్ అయిందంటే నేను ఈ లిక్విడ్ ఇస్తానండి. అప్పుడప్పుడు ఆకులు పండిపోనిలాగా కనిపిస్తాయి. అలాంటప్పుడంక కొన్ని లిక్విడ్లు ఇచ్చుకోవాలి. మొక్కలు నాటుకున్నాం కదా, దానికి నీరు ఇవ్వాలండి. కొద్దిగా ఎండతో మేము మధ్యాహ్నం నాటుకున్నాము, ఈవినింగ్ అవ్వట్లేదు. అందుకోసం మొక్కల పైకి కూడాను నీరు వేస్తున్నాను. వర్షాలంక రావట్లేదు కదా, పైన బొగ్గులా ఉంది. అందుకోసమే నీళ్ళు పైనుండి వేస్తున్నాను, మొక్కల పైనుండి. మా క్రికెట్ బాల్ సపోర్ట్ అండి. ఇది చిన్న చిన్న పువ్వులు స్టార్ట్ అయినాయి. మా వాటర్ యాపిల్ మొక్కలు మాత్రం పువ్వు లేదు, ఏమీ లేదు. ఇంకా మనల్నే చూస్తుంది. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతాయో, దానికి సీజన్ ఉంటుందేమో. ఇంకా మలబార్ అంటే ఇంకా పెరుగుతుంది, కానీ ఇంకేం కాయలు ఏమి లేవు. కట్ చేస్తే ఏమవుతుందో, చిన్న మొక్క కదా అని ఆలోచిస్తున్నానండి. ఇంకా వయసు వచ్చిందో లేదో తెలియదు. నేను తెచ్చి 8 నెలలు అవుతుంది. చూసి ఎప్పుడో కట్ చేసుకోవచ్చు. చెట్టు మాత్రం ముదరాలండి. దాని వయసు వస్తే అది క్రాప్ స్టార్ట్ అవుతుంది, పూత క్రాపు. దాని పువ్వులు ఉండవంటే డైరెక్ట్ కాయలే వస్తాయి అంటున్నారు. నాకు వచ్చింది కాయలతోనే వచ్చిందండి. పళ్ళు కాయలతో పంపించారు. ఇక్కడ రాగానే పళ్ళు పండాయి, స్వీట్గా ఉన్నాయి, లాంగ్ అండి మలబరీ. అది రేట్ ఎక్కువే. ఒక 6 నెలల తర్వాత చూసి ఇంకా పూత రాలేదనేసి అంటే నేను కట్ చేసుకుంటాను. మళ్ళీ వర్షాలు మొదలవుతాయి జూన్ జూలైలో, అప్పుడు కట్ చేస్తాను ఈ ఎండలు పోయాక. మా దానిమ్మ పొడి మొక్క అండి పుట్టింది. అదే చక్కగా పెరుగుతుంది, పుట్టే మొక్కేని. ఇంకా దానికి ఇంకా పూత ఏమి ఇంకా రెడీ అవ్వలేదు. నేను బనానా సపోర్ట్ తెప్పించానండి ఈ వైట్ వాటర్ యాపిల్తో. అది అలాగే ఉండిపోయింది, ఇంకా అది గ్రోత్ అవ్వలేదు. ఇది రెడ్ నిమ్ అండి. రెడ్ నిమ్ కూడా పువ్వులు మొదలయ్యాయి. అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటప్పుడే సరైన పోషకాలు ఇచ్చుకోవాలి. ఇదండి, ఇది రెడ్ నిమ్ అండి. ఇది ఒక పండు పండిందండి. అది కట్ చేసినప్పుడు ఆ రెడ్డతో వచ్చేసింది. అది సేమ్ రసనాలాగే ఉంది. ఈ రెడ్ నిమ్ మాత్రం నీరు తాగడానికి బాగుంటుంది. నిమ్మకాయ నీళ్ళు తాగడానికి బాగుంటాయి, కానీ అనుకుంటాను నీళ్ళు, ఎందుకంటే సేమ్ రసన స్మెల్లేనండి. ఇది తాయి నిమ్మండి. ఇవి గుత్తు గుత్తులుగా కాస్తున్నాయి. ఇది నేను ఆర్డర్ పెట్టినప్పుడు కాయలతో వచ్చాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.